సినీ పరిశ్రమల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారాలు మరోసారి సినీ లోకాన్ని ఉత్సాహపరిచే. ప్రతి ఏడాది భారత ప్రభుత్వం ప్రకటించే ఈ అవార్డులు దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి గౌరవిస్తాయి. గత ఏడాది విడుదలైన చిత్రాలను ప్రత్యేక జ్యూరీ సమగ్రంగా పరిశీలించి వివిధ విభాగాల్లో విజేతలను ఎంపిక చేసింది. ఈసారి కూడా నటన, దర్శకత్వం, సంగీతం, ఛాయాగ్రహణం, కథ, సాంకేతిక విభాగాలతో పాటు ఉత్తమ చిత్రాలకు జాతీయ పురస్కారాలు ప్రకటించబడ్డాయి. విజేతల జాబితా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఏడాది జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఏ చిత్రాలు సత్తా చాటాయి, ఏ నటీనటులు, దర్శకులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు, తెలుగు సినిమా ప్రస్థానం ఎలా నిలిచింది, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను మొత్తం 400కు 7 చిత్రాల జ్యూరీ ముందుకు రాగా వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటిని ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులో పలు చిత్రాలు, నటీనటులు ప్రతిష్టాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. ఉత్తమ నటి విభాగంలో ఆర్టికల్ 370 సినిమాకు గాను హీరోయిన్ యామి గౌతమ్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ ఆర్టికల్ 370 అండ్ లాస్టింగ్ ఇంపాక్ట్ యాక్ట్రెస్ యామిని గౌతమ్. ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న యామి గౌతమ్కు ఈ గౌరవం దక్కింది. యామి గౌతమ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్యధర్ భార్యగా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి ఇద్దరు నటులను విజేతలుగా ఎంపిక చేశారు. చందు ఛాంపియన్ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో పాటు మలయాళ చిత్రం భ్రమయుగంలో తన నటనతో మెప్పించిన మెగాస్టార్ మమ్మూటికి కూడా ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ చందు ఛాంపియన్ హిందీ కార్తిక్ ఆర్యన్. బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ షేర్డ్ భ్రమయుగం అండ్ హాండింగ్ సినిమాటోగ్రఫీ యాక్టర్ మమ్ముటి. ఇద్దరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందించనున్నారు. ఉత్తమ దర్శకుడు విభాగంలో తమిళ చిత్రం అమరన్కు దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియసామి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ డైరెక్షన్ అమరన్ తమిళ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి. మేజర్ ముకుంద్ వర్ధన్ రాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఉత్తమ బాలల చిత్రం విభాగంలో తెలుగు సినిమా 35 చిన్న కథ కాదు జాతీయ అవార్డుకు ఎంపికయింది. చిన్న కథలోనే బలమైన భావోద్వేగాలను చూపించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపును పొందింది. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం 35 చిన్న కథ కాదు తెలుగు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలు కూడా తమ సత్తా చాటడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో తెలుగు నుంచి కమిటీ కుర్రోళ్ళు చిత్రం జాతీయ స్థాయిలో అద్భుతమైన సత్తా చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంతో పాటు బెస్ట్ మేకప్ విభాగంలోనూ ఈ చిత్రం జాతీయ అవార్డులకు ఎంపికై టాలీవుడ్ ఖ్యాతిని జాతీయ వేదికపై సగర్వంగా నిలబెట్టింది. బెస్ట్ తెలుగు ఫిలిం కమిటీ కుర్రోళ్ళు ద కార్నివల్ కమిటీ. నూతన దర్శకుడు యదువంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మెగా డాటర్ కొనిదెల నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. దాదాపు అంతా కొత్త నటీనటులతో గ్రామీణ నేపథ్యం, స్నేహం చుట్టూ తిరిగే వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు కమర్షియల్ సక్సెస్తో పాటు ఏకంగా నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం టాలీవుడ్లో ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. అయితే ఈ అవార్డుల ప్రకటనను చిత్ర యూనిట్ సభ్యులందరికీ కలిసి నిహారిక ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంతో ఉత్కంఠ తిలకించారు. బెస్ట్ రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో కమిటీ కుర్రోళ్ళు పేరు వినపడగానే నిర్మాత నిహారికతో పాటు చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జాతీయ అవార్డు దక్కిన ఆనందంలో నిహారిక చిన్నపిల్లల గంతులు వేస్తూ కేరింతలు కొడుతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
అక్కడే ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ డ్యాన్సులతో హాల్లోనే భారీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ అపూర్వమైన విజయానికి సంబంధించిన సంబరాల వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం జాతీయ అవార్డులే కాకుండా అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన గద్దర అవార్డ్స్లో కూడా ఈ చిత్రం పలు పురస్కారాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే RRR అవార్డులో ఈసారి కల్కి 2898 AD ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచి ప్రత్యేక గుర్తింపు సాధించింది. Award for Best Popular Providing Wholesome Entertainment. Kalki 2898 AD Telugu Film. వినూత కథాంశం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ స్థాయి నిర్మాణ విలువలు, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కథనం ఈ చిత్రానికి ఈ గౌరవాన్ని తీసుకొచ్చాయి. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అవార్డుల విభాగంలో లక్కీ భాస్కర్ చిత్రానికి సంభాషణలతో కూడిన ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును దర్శకుడు వెంకీ అట్లూరి అందుకున్నారు. Lucky Bhaskar Telugu. Dialogue writer Venki Atluri. కథకు అనుగుణంగా సహజమైన సంభాషణలు, భావోద్వేగాలను సమర్థంగా ఆవిష్కరించే రచన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ గుర్తింపు వెంకీ అట్లూరి రచనా ప్రతిభకు మరో మైలురాయిగా నిలిచింది. ఇక పుష్ప 2 చిత్రానికి ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఎంపికయ్యారు. పాత్రల రూపకల్పన, ఉత్కంఠభరిత కథనం, బలమైన భావోద్వేగాలతో కూడిన స్క్రీన్ ప్లే సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమల్లో ప్రతిభావంతులైన దర్శకులు, రచయితల కృషికి లభించిన గౌరవంగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.